ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు మరి ఒక దినాన్ని మనకిచ్చాడు. మీరందరూ డైలీ బ్రెడ్కు దగ్గరగా ఉండండి, దైవవాక్యం వినండి, ఆత్మీయంగా అభివృద్ధి పొందండి. ఈ దినము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనాన్ని గురించి గమనిస్తాం. ఐజయా 49:5 యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. I be glorious in the eyes of the Lord, and my God shall be my strength. यहोवा की दृष्टि में मैं उद्धार योग्य हूँ, और मेरा परमेश्वर मेरा बल है. గమనించండి ఈ వాక్యాన్ని. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని అంటున్నాడు. చాలామంది మనుషుల దృష్టి గొప్పగా ఉంటారు. మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు సహాయం చేయాలని, వాళ్ళని గణపరుస్తూ, వాళ్ళని పొగుడుతూ జీవిస్తారు. ఎందుకంటే పేరు ప్రఖ్యాతుల కొరకు, ఆదాయాల కొరకు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా దృష్టికి, దేవుని దృష్టి కనమాట, నేను ఘనుడనైతిని. దేవునికి మనం ఘనంగా బ్రతకాలండి, మనుషులు కాదు. మనుషులు ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. దేవుడు ప్రేమామయుడు. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. ఇంకో మాట ఏమంటాడు? నా దేవుడు నాకు బలమాయను. ఎవరు నీ బలం? ఆ బలం దేవుడే. ఆయన కంటే బలాఢ్యుడు లోకంలో ఎవడు లేడు. ఆయన బల శౌర్యము గలవాడు. ఆయన బలాఢ్యుడైన దేవుని మీద ఆనుకోవాలి. మనం పనికిరాని వారి మీద ఆనుకోకూడదు. అయితే బలాన్ని మనం పుంజుకోవాలంటే బలవంతుడైన దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు మనం బలపరుస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. అయితే 27వ కీర్తన 1వ వచనములో యెహోవా నా ప్రాణదుర్గం, ప్రాణానికి దుర్గమట, కోట. ఆయన మన ప్రాణాలకు దుర్గం. ఎవరికి వెరతును? నేను ఎవరికి భయపడాలా? ఎవరికి భయపడవలసిన పని లేదు. నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయం 10వ వచనములో యెహోవాను ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఎవరెందు ఆనందించాలా? ప్రభువునందు ఆనందించాల. పౌలు శీలలు చాలా శ్రమలు వచ్చాయి, భయంకరంగా హింస పొందారు, చెరసాల్లో వేశారు. ప్రభువున బలం పొంది పాటలు పాడుతూ ఆరాధించారు. అద్భుతాలు జరిగాయి, ఇనప సంఖ్యలు ఊడిపోయాయి, చెరసాల పునాదులు అదిరాయి, ఇనప గేట్లు తెరవబడ్డాయి. దేవుడు అద్భుతాన్ని చేశారు. వాళ్ళు ఆనందిస్తున్నారు. అందుచేనే ఫిలిప్పు 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్న రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్. ప్రభువునందు ఆనందించాలి. పాపములో కాదు, చెడుగులో కాదు, పనికిరాని వాటిలో కాదు. ప్రభువులో ఆనందించి ఆయన నామాన్ని
ఘనపరుచుట ఎంతైనా అవసరం. సోదరి, వింటున్న శ్రోతలారా, ప్రభునందు ఆనందిస్తున్నారా? ఎందుకు ఆనందించలేదు? కారణం ఏమిటి? ఆనందించకుండా చేసేది పాపం. ఈ ఆనందానికి అడ్డుబండగా ఉన్న పాపాన్ని తొలగించుకొని ప్రభువులో ఆనందించి ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన తండ్రి, వింటున్న శ్రోతలంతా మీ యందు ఆనందించి నూతన బలాన్ని పొంది, నూతన శక్తిని పొంది, అపవాదిని జయించి మీకు సమీతంగా జీవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.